సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 2 రోజుల వర్క్ షాప్ జరుగుతోంది. ఇందులో భాగంగా స్టడీ టూర్ కోసం అధికారుల బృందం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఎంఓఈ, ఎఫ్సీసీ సెక్రటరీ లీనా నందన్, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. మంజీరా అరణ్యానికి రామ్సర్ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ క్రాంతి. నేడు సంగారెడ్డి జిల్లాలో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ చేయడానికి అధికారులు మరియు శాస్త్రవేత్తల బృందం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనకు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబబుల్ రామ్సర్ వెట్లాండ్ సైట్గా గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా ఇది మనము ప్రపోజల్ పంపించడం ఇప్పుడు జరుగుతుంది. ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మంజీరా నదిలో మొత్తం ఒక 9 ఐలాండ్స్ 550 ఎకరాల వరకు కూడా నది మధ్యలో 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్లో చాలా బయోడైవర్సిటీ ఉండడం మనం డాక్యుమెంటేషన్ చేసి ఉన్నాము. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 300 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. దాంట్లో 162 స్పీసీస్ వరకు నేటివ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ మిగతావి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. వివిధ దేశాల నుంచి, హిమాలయాస్ నుంచి కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. అలానే సమ్మర్ సీజన్లో ఇది బ్రీడింగ్ ఆఫ్ బర్డ్స్కి చాలా ఇంపార్టెంట్ సైట్ ఉంది. అలానే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎన్నో రకాల క్రొకడైల్స్ కూడా మనకు ఉన్నాయి. డిఫరెంట్ ఫిషరీస్ సంబంధించి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ట్రీస్, ఫ్లోరల్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బయోడైవర్సిటీ అంతా కూడా గుర్తుంచుకొని ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని రామ్సర్ సైట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ